మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులు కష్టపడి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ గురించి బండి సంజయ్ ప్రస్తావించారు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను బయటకు లాక్కొచ్చారని అన్నారు. కేసీఆర్ మెడలు వంచింది తానేనని, తాను ఎవరికి భయపడనని బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా పోటీ చేయడానికి ఇవ్వలేరు. మళ్ళీ ఇది అయినాక నిష్పత్తి నేను ఇలా మేయర్ గెలిపినాక మా మేయర్ కరీంనగర్లో పువ్వు గుర్తు మేయర్ అయినాక ఈ కబ్జాలు చేసిన వాళ్ళు ఇవ్వాలి ఇప్పట మిగతా వాళ్ళు కూడా జైలుకు పంపుతా గ్యారెంటీ. జైలుకు పంపుడు గ్యారెంటీ. ఎవరు నిష్పత్తి పక్కలేదు. పేదల కోసం పనిచేస్తున్నాం మేము. ఇలా నిధులు నేను తీసుకొచ్చినా మీరు గెలిపించక ఢిల్లీకి పోయి నిధులు తీసుకొస్తే ఈ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. మొన్న 134 కోట్ల రూపాయలు వరకు వచ్చిన పైపుల కోసం అని. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి. 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి రోడ్ల కోసం అని. ఇవాళ మమ్మల్ని గెలిపిస్తే ఆ పైసలు మళ్ళా మీకు వస్తాయి, మీరు రోడ్లకు వస్తాయి. ఇవాళ మమ్మల్ని గెలిపేకుంటే ఆ పైసలు మొత్తం దారి మళ్ళించి మళ్ళా దేనికోసం పెడతారు. మీకు రోడ్లు కావాలన్నా వద్దా? మీకు అభివృద్ధి కావాలన్నా వద్దా? నిధులు కావాలన్నా వద్దా? నిధులు తెచ్చేది మనం, ఇచ్చేది మనం, అభివృద్ధి చేసేది మనం. వాళ్ళు మాత్రం అవినీతికి పాల్పడతారు. ఉన్నదాన్న కమిషన్లు దొబ్బుతారు. క్వాలిటీ లేకుండా పనులు చేస్తారు. వేసిన రోడ్లన్నీ కూలుతున్నాయి. పైసలు మొత్తం దొబ్బిపోయారు. ఇలా మళ్ళా మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే ఉన్నాయి దోసుకపోదామని. ఇవాళ మనకు ఓటేకుంటే పువ్వు గుర్తు గెలుకుంటే నిధులు దారి మళ్తాయి. అభివృద్ధి మధ్యలోనే అవుతుంది. రోడ్లు అవుతాయి, మోర్లు అవుతాయి, మళ్ళా రావు. నిధులు వస్తే మాత్రం వాళ్ళు దొబ్బిపోతారక్క. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి అది. పైసలు తెస్తే వాళ్ళు మేం చేస్తామంటారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 సంవత్సరాలు ఒక్క పైసలు ఇచ్చిందాక. అరే రోడ్లు కరీంనగర్ పక్క పెట్టు. మీకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఇచ్చిరా ఆడవాళ్ళకు? తులం బంగారం ఇస్తారు, ఇచ్చిరా?